నా మీ పేరు సాయిబాబు. రానున్న ఎలక్షన్లో ఏ పార్టీ గెలవబోతుందంటారా? వైఎస్ఆర్సీపీ 160 నుంచి 170 సీట్లలో గెలుస్తుంది. ఎందుకు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజలు కులాలకి మతాలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి కట్టుబడి ఉన్నారు, కృతజ్ఞతగా ఉన్నారు. సంక్షేమాన్ని పేదలు మధ్యతరగతి ప్రజలు ఏదైతే చూశారో వాళ్ళందరూ కూడా పార్టీకి కట్టుబడి ఉన్నారు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి అన్న చెప్పినట్టు అన్న ఎన్నో బటన్లు నొక్కారు కదా, 2 బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. జనాలు ఏమంటున్నారు అంటే బాబు వస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి పరంగా అంటే ప్రాజెక్టుల పరంగా. జగన్ గారు ఓన్లీ పథకాలు ఇచ్చి మభ్య పెడుతున్నారు జనాలని అని పబ్లిక్ టాక్ ఉంది. అంటే దీని విషయానికి వస్తే మీరు ఏమంటారు? ఆ మాయ మాటలు చెప్పారు. 2014లో గద్దెనెక్కాడు, 2019 వరకు చూశారు. ఈ మాయ మాటలు అని చెప్పే కదా అతనికి 23 సీట్లకే పరిమితం చేసింది. వాళ్ళు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు. మళ్ళీ మాయ మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఏదైనా తాత్కాలిక రాజధాని అని చెప్పి తాత్కాలికంగా సచివాలయం కట్టి తాత్కాలిక హైకోర్టు కట్టి ఇవాళ ప్రజలకి దిశ లేకుండా రాజధానిని దిశ లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు. ఆ రోజు పర్మనెంట్గా నిర్మించి ఉంటే ఇవాళ వేరేలాగా ఉండేది. రాజధాని నిర్మాణం అని చెప్పి అవినీతి, వేల కోట్ల అవినీతి చేశారు తండ్రి కొడుకు కలిపి. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎంత కూటమితో ముందుకెళ్ళినా కానీ చంద్రబాబు నాయుడు అయితే నమ్మే పరిస్థితి లేదు. అదేనండి కులాలను చీల్చి మతాలను చీల్చి ఏదో రకంగా గద్దెనెక్కాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు. కానీ వాళ్ళ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. అది దానికి మన రాప్తాడు సభే, సిద్ధం సభే దానికి నిలువెత్తి సాక్ష్యం. రాప్తాడు సభ అనేది అంటే పరిటాల ఫ్యామిలీని దెబ్బ కొట్టడానికి చేసిన సభ అంటారు, కానీ ప్రజల కోసం చేసిన సభ అనట్లే కదన్న. దాదాపు అక్కడ 52 నియోజకవర్గాలు ఆ సభకి స్వచ్ఛందంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వచ్చారు వాళ్ళంతా కూడా. ఒక ఆఫ్టర్ ఆల్ పరిటాల రవి కొడుకు గురించో పరిటాల సునీత గురించో లేకపోతే వాళ్ళని దెబ్బ కొట్టడానికో అక్కడ ఏదో టీడీపీ పార్టీ బలంగా ఉందని వాళ్ళు భ్రమపడుతున్నారేమో, కానీ ఆ పరిస్థితి అయితే లేదు. 52 నియోజకవర్గాల నుంచి స్వచ్ఛందంగా జనం వచ్చారు. అభిమానం డబ్బులతోనో మనం ఇంకోటో చెప్పుకుంటే ఇదవదు కదా. తూర్పు విజయవాడకు వస్తే మళ్ళీ గద్దెరామ్మోహన్ గారే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సేమ్ చంద్రబాబు నాయుడిని మాటలు అబద్ధాలు షోపుటప్పులు ఎలాగైతే 2014 నుంచి 19 వరకు చూశారో సేమ్ గద్దెను కూడా అదే పరిస్థితి. 2 సార్లు గెలిపించారు. ఏ రోజు ఒక గుమ్మం ఎక్కి ఒకళ్ళ సమస్య తీర్చిన పరిస్థితి లేదు. ఇవాళ అవినాష్ గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి కూడా తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కోట్లలో ఉంది. వాళ్ళ ప్రజలు కూడా నిత్యం అందుబాటులో ఉండి ఎవరైతే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారో వాళ్ళకే ఇదవుతామని చూస్తున్నారు తప్పితే వాళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ వైపు నడిచే ఇదిలో ఉన్నారు తప్పితే ఈ షోపుటప్పులకేనో ఏదో 4 తోపుడు బళ్ళు ఇచ్చి ఫోటోలు దిగి షోపుటప్పులు చేసే పరిస్థితి అయితే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. తూర్పు నియోజకవర్గ ప్రజలైతే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేరు. భారీ మెజారిటీతో రాబోయే రోజుల్లో అవినాష్ గారు అయితే తప్పకుండా గెలుస్తున్నారు. ఈసారి గద్దె ఓడిపోవడం అనేది పక్క. అది జనం నుంచి వచ్చింది. అది ఒక నాయకులో లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు డిసైడ్ చేసింది కాదు. ఇప్పుడు పథకాలు మీ ఇంట్లో ఎవరికైనా వచ్చినాయన్న? మా ఇంట్లో కాంబినేషన్ వస్తుంది, మా నాన్నగారికి వాహన మిత్ర ఆటో వస్తుంది, ఆటోది. థ్యాంక్ యూ.